జయ శ్రీరామ. అందరికీ నమస్కారం. శ్రేణికాస ఛానల్కి స్వాగతం. తిరుపతి లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యిపై జరిగిన వివాదము, దానిపై హిందువుల స్పందన చూసాము. తిరుమల ప్రసాదంపై అనుచిత వ్యాఖ్యలు, దానిపైన హిందువుల స్పందన చూసాము. ఈ మధ్యనే అంతటితో ఆగిపోతారా, లేక మన వారసత్వ సాహిత్య సంపద మహాజ్ఞానులైన కవులు మీద చేసిన అనుచిత వ్యాఖ్యలకి కూడా ఏమైనా స్పందిస్తారా? వివరాల్లోకి వెళితే, ఏకేడబ్ల్యూసి అపాలజెటిక్స్ అనే యూట్యూబ్ ఛానల్ నడిపే అనిల్ కుమార్ అనే ఒక వ్యక్తి, అలాగే ఓబీసీసీ మినిస్ట్రీస్ అని ప్యాస్టర్ చెప్పుకు తిరిగే హనీ జాన్సన్ అనే ఒక వ్యక్తి, ఇద్దరూ కలిసి గంటన్నరకు పైగా ఒక వీడియో చేశారు, తెలుగు భాష మలినమైన వేళ అని. వీరిద్దరితో పాటు ఇంకొకతను జాన్ కొయ్య అనే అతను, ఈ ముగ్గురు కలిసి తరచుగా యూట్యూబ్ ఛానల్లో సనాతన ధర్మాన్ని తిట్టిపోస్తూ, దైవదూషణ చేస్తూ, మన సంస్కృతిని సాంప్రదాయాలని హేళన చేస్తూ, మన పండుగలను సంప్రదాయాలను గేలి చేస్తూ ఉంటారు. ఈ మధ్య వీరు సిపి బ్రౌన్ అనే బ్రిటిష్ వ్యక్తిని గొప్పగా చూపించడానికి మన కవిత్రయాన్ని, శ్రీనాథుల వారిని, బమ్మెర పోతనామాత్యుల వారిని నోటికి వచ్చినట్లుగా దూషిస్తూ, మన వారసత్వ సాహిత్య సంపద మీద నోటికొచ్చినట్లుగా మాట్లాడుతూ ఒక వీడియో చేయడం జరిగింది. అందులో కొన్ని క్లిప్స్ నేను ఈ వీడియోలో జత చేసి వినిపిస్తున్నాను, వీడియో నిడివి మరీ పెరగకుండా ఉండడానికి. ఆ వీడియో యొక్క ఒరిజినల్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది. గంటన్నరకు పైగా వాళ్ళు చేసిన ఆ దూషణని భాషాభిమానులు ఎవరైనా ఉంటే విని పెద్దలైన వారి దృష్టికి తీసుకువెళ్లవలసినదిగా విన్నపం చేస్తున్నాను. ముందుగా వారి మాటలని వినండి. ఆది కవి నన్నయ్య అనేది పచ్చి అబద్ధం. ఆది కవి నన్నయ్య కాదు, సోది కవి నన్నయ్య. క్రీస్తు శకం 11వ శతాబ్దంలో ఇదే యామాత రాజబానస లగాన్ని ఉపయోగించి తెలుగులో ఛందస్సు కనుక్కొని తెలుగుని మనలో పరిచేశారండి. అంతే. ఈ ముగ్గురు దుర్మార్గులు వీళ్ళే. అర్థమైందండి. నన్నయ్య 11వ శతాబ్దం, తిక్కన 12వ శతాబ్దం, ఎర్రన 13వ శతాబ్దం. మరి ఇది శ్రీనాథ కవి. శ్రీనాథ కవి ఏం రాశాడు? సాంస్క్రిటైజ్డ్ తెలుగులో సంస్కృత పదాలని దూర్చి జబర్దస్తిగా తెలుగుని సాంస్క్రిటైజ్ చేసి, ఇక ఈ గాథ సప్త సాహితీని లేదా ఇంకా కొన్ని పుస్తకాలని శ్రీనాథుడు తెలుగులో రాశాడు. రైట్. క్రైస్తవ సమాజంలో కూడా ఇప్పటికీ కూడా ఈ క్యాసెట్లు, సీడీలు ఇవి తెచ్చుకొని ఇప్పటికి కూడా ఈ పద్యాలు వినే పిచ్చోళ్ళు లేక మానలేదు. 15, 16వ శతాబ్దానికి చెందిన ఈ బమ్మెరపోతన గారు ఆంధ్ర మహాభాగవతము అని చెప్పి సంస్కృతంలో ఉన్న భాగవతాన్ని తెలుగులోకి తీసుకొచ్చాడు. యాక్చువల్ గా ఈయన శైవుడు, మతం మారతాడు. ఈయన శైవుడు అయిన బమ్మెరపోతన మతం మారి వైష్ణవుడు అయ్యి, ఇక వైష్ణవ ఇందులో ఇదిగోండి ఈయన శ్రీనాథుడికి కాంటెంపరీ. ఇప్పుడు అల్లసాని పెద్దన ఆంధ్ర కవితా పితామహుడు అయితే మరి నన్నయ్య ఎవరు? సున్నయ్య. చార్ల్స్ సిపి బ్రౌన్ అనే వ్యక్తి, ఇదిగో ఈయనకి దండేశారు చూసారా? దండేసి ఆయనకి ఆయన ఇప్పుడు బతికి ఉంటే నేను కూడా దండేసి దండం పెట్టేవాడిని ఏమో ఐ డోంట్ నో. ఎందుకంటే ఆయన తెలుగు భాషకి చేసిన కాంట్రిబ్యూషన్ అలాంటిది. ఆయన క్రైస్తవ మిషనరీ. ఇదిగోండి ఇలా పెద్ద పెద్ద ఈ ఎవరైతే మరి తెలుగు రచయితలు ఎవరైతే ఉన్నారో, తెలుగు సాహిత్యకారులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు కూడా లండన్ కి వెళ్ళినప్పుడు ఈయన సమాధిని వెతుక్కుంటూ వెళ్లి అక్కడికి వెళ్ళి దండం పెట్టొస్తారు తెలుసా? నన్నయ్య తిక్కన ఎర్ర ప్రగడకి ఎవడు దండం పెట్టడు. ఇప్పటికీ కూడా వాళ్ళు బొమ్మల్లాగా, శిల్పాల్లాగా హుస్సేన్ సాగర్ రోడ్డు మీద, ట్యాంక్ బండ్ మీద ఉన్నారు వాళ్ళు. బట్ దిస్ ఈస్ ద రెస్పెక్ట్ విచ్ వి గివ్ టు దిస్ మెయిన్ పర్సన్ కాల్డ్ సిపి బ్రౌన్. ఈ సిపి బ్రౌన్ తెలుగు సూర్యుడు. మరో 2 శతాబ్దాలైనా తెలుగు సూర్యుడు చెదిరిపోడు. ఈ సిపి బ్రౌన్ గారు ఏం చేశారంటే, మన తెలుగు భాష మరి మెల్లమెల్లిగా ఆర్యనైజ్ అయిపోతూ, ఎప్పుడెప్పుడైతే మన తెలుగు భాష దాని ఉనికి కోల్పోతున్న సమయంలో ఈ సిపి బ్రౌన్, చార్ల్స్ ఫిలిప్ బ్రౌన్ గారు తెలుగు భాషలోని ఒక్కొక్క పదాన్ని తీసుకొని, ఆ పదానికి ఈ ప్రపంచంలోనే మొట్టమొదటిసారి తెలుగు డిక్షనరీ రాసిన మహనీయుడు. బ్రౌన్య నిఘంటువు అని కూడా ఉంటుంది. దాని అలాగే బ్రౌన్ పేరు, చార్ల్స్ బ్రౌన్ పేరు కూడా ఆర్గనైజ్ చేసేసారు. బ్రౌన్య నిఘంటువు అని దొరుకుతుంది మీకు బుక్స్ బయట షాప్ లో అడిగితే. సిపి బ్రౌన్ డిక్షనరీ ఇప్పటికీ కూడా చాలా ఫేమస్ డిక్షనరీ. కడప జిల్లా కలెక్టర్ గా ఉండేవారట ఆయన. సో తెలుగు భాషకి మొట్టమొదటిసారి నిఘంటువు రాసింది ఈ పెద్ద మనిషే, మీరే. సో యాజ్ పర్ మీ, యాజ్ ఫ్రమ్ మై సైడ్, ఐ విల్ సెల్యూట్ హిమ్. విన్నారు కదండి, మన కవుల పట్ల, మన సాహిత్యం పట్ల వీళ్లకున్న అపారమైన గౌరవం. వ్యాసుడు సంస్కృతంలో అందించిన వ్యాస మహాభారతాన్ని తెలుగులో ఆంధ్రీకరించి ఆంధ్ర మహాభారతంగా ఆ పంచమ వేదాన్ని మనకందించిన కవిత్రయం నన్నయ్య, తిక్కన, ఎర్రాప్రగడ. అలాగే వేదవ్యాసుడు రచించిన శ్రీమద్ భాగవత మహాపురాణాన్ని తనదైన శైలిలో భక్తిరస ప్రధానంగా తెలుగు ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకునేలాగా తన రచన ద్వారా మనకు అందించిన బమ్మెర పోతన గారి గురించి, అలాగే కాశీఖండం, హరవిలాసం, భీమఖండం,
పల్నాటి చరిత్ర వంటి కావ్యాలను రచించిన కేవలం కవిగా మాత్రమే కాక చరిత్రకారుడిగా కూడా పరిగణింపబడిన శ్రీనాథ కవి సార్వభౌముడిని నోటికొచ్చినట్లుగా తోలనాడిన ఈ తగాడి మాటలు వినండి. మన వారసత్వ సాహిత్య సంపద మీద, మహాజ్ఞానులైన కవుల మీద ఇటువంటి విషయాన్ని జల్లి తద్వారా మనల్ని మన సాహిత్యానికి, సంస్కృతికి, సంప్రదాయాలకి దూరం చేసి విషపు బీజాలను నాటి తద్వారా మతమార్పిడులు చేసి పరాయి దేశస్తులని నెత్తికెత్తుకుంటున్న ఇటువంటి వెధవల మీద మీ అభిప్రాయాలను కామెంట్స్ సెక్షన్ లో నాతో తెలపగలరు. ఇటువంటివి నా దృష్టికి వచ్చిన ప్రతిసారి నేను ఎక్కువ మందికి చేరేలాగా నా వంతు ప్రయత్నం నేను చేస్తూనే ఉంటాను. వీడియోలు చేసి పోస్ట్ చేస్తూనే ఉంటాను. మీరు కూడా దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి చేరేలా ఒక షేర్ కొట్టండి, ఒక లైక్ కొట్టండి, ఒక కామెంట్ పెట్టండి. ఛానల్ కి ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక వీడియోతో హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్ బాయ్.